వెల్కమ్ టు V5 న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఆదిలాబాద్లో 14వ రోజుకు చేరుకున్న సమగ్ర శిక్ష ఉద్యోగుల నిరావధిక సమ్మె. సంఘీభావం తెలిపిన పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి డాక్టర్ ప్రసన్న హరికృష్ణ. వెల్దుర్తి గ్రామంలో లీడర్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో ఘనంగా గణిత దినోత్సవ వేడుకలు. ఆకట్టుకున్న విద్యార్థులు తయారు చేసిన వివిధ గణిత బోధనా పరికరాలు. ముమ్మిడి వరప్పాడు మీదుగా వెళ్లే రోడ్డు మరమ్మతులను పరిశీలించిన కొత్తపేట ఎమ్మెల్యే. గుంతలు లేని రోడ్లు చేయటమే లక్ష్యంగా ప్రభుత్వం కృషి చేస్తుందన్న బండారు సత్యానందరావు. హైదరాబాద్ తాజ్ డెక్కన్ లో ఆసియా టుడే సంస్థ నిర్వహించిన ప్రైడ్ ఆఫ్ నేషన్ అవార్డ్స్ 2024 ప్రధానోత్సవం. ముఖ్య అతిథిగా హాజరై గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ. ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెంలో ప్రముఖ గణిత శాస్త్రవేత్త శ్రీనివాస్ రామానుజన్ జయంతి పురస్కరించుకుని కృష్ణవేణి టాలెంట్ స్కూల్లో గణిత సంబరాలు అట్టహాసంగా నిర్వహించి విద్యార్థులకు పలు అంశాల్లో పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విద్యాశాఖ అధికారులు ఆంజనేయులు, మల్లు నాయక్ పాల్గొని విద్యార్థులు తయారు చేసిన వివిధ రకాల గణిత నమూనాలు, పర్యావరణ సంబంధ అంశాలు, ముఖ్యంగా శ్రీనివాస్ రామానుజన్ చిత్రాన్ని చిన్నారుల చేతులతో పట్టుకుని డ్రాయింగ్ గీసి అందరినీ ఆకట్టుకున్నారు. విద్యాశాఖ అధికారి ఆంజనేయులు ప్రతి నమూనాను పరిశీలించి విద్యార్థులను అభినందించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రతి విద్యార్థిని గణితం పట్ల భయాన్ని పారద్రోలి ఇష్టముతో అభ్యసించడం వలన భవిష్యత్తులో మంచి స్థాయికి వెళ్తారని, బంగారు భవిష్యత్తు కొరకు గణితం పట్ల అభిరుచిని ఏర్పరచుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో స్కూల్ అకాడమిక్ డైరెక్టర్ డాక్టర్ కృష్ణ, ఇన్ఛార్జ్ అబ్దుల్ రెహమాన్, ఉపాధ్యాయులు కృష్ణకుమారి, ఈశ్వరి, స్వప్న, శివగోవర్తిని, విజయలక్ష్మి, అనూష, కిరణ్ బాబు, అంజలి తదితరులు పాల్గొన్నారు.
ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో స్థానిక కలెక్టరేట్ ఎదుట గత 14 రోజులుగా సమగ్ర శిక్ష ఉద్యోగులు చేపట్టిన నిరావధిక సమ్మెకు పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి డాక్టర్ ప్రసన్న హరికృష్ణ సందర్శించి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 19,600 మంది సమగ్ర శిక్ష ఉద్యోగులకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీని వెంటనే నెరవేర్చాలని, మీరంతా ఐక్యంగా ఉండి డిమాండ్లను సాధించే వరకు ఉద్యమించాలని, మీ సమస్యల రిప్రజెంటేషన్ కారులో పెట్టుకుని ఎప్పుడూ సిద్ధంగా ఉన్నాను అని తెలిపారు. రాష్ట్రంలో గత 14 రోజుల నుండి 33 జిల్లా కేంద్రాల లోపల అందరు సమగ్ర శిక్ష ఉద్యోగులు నిరవధిక సమ్మెకు పిలుపునివ్వడం జరిగింది. సో దీనివల్ల కంప్లీట్ విద్యాశాఖకు సంబంధించినటువంటి యాక్టివిటీస్ మందగతిన కొనసాగుతూ ఉన్నాయి. మరి ఏంటి దీనికి అసలు కారణం? 2009 లోపల ఎప్పుడైతే విద్యా హక్కు చట్టం రావడం, మీరు 6 రకాల డిమాండ్స్ మీ దృష్టికి తీసుకురావడం జరుగుతుంది. నా వైపు నుంచి మీకు చేసేటువంటి విజ్ఞప్తి ఏంటి అంటే, ఒక సబ్ కమిటీని ఏర్పాటు చేయండి. ఎందుకంటే 19,600 కుటుంబాలు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా దీక్ష టెంటుల కింద దీక్ష చేస్తూ ఉన్నాయి. కాబట్టి 19,600 కుటుంబాలు న్యాయపరంగా వారు లబ్ధి పొందాలి అంటే ఈ సమగ్ర శిక్ష ఉద్యోగులకు సంబంధించినటువంటి రాష్ట్ర నాయకత్వం ఏదైతే ఉందో వారిని చర్చలకు పిలవండి. ఎందుకంటే ఎనీథింగ్ కెన్ బి పాసిబుల్ త్రూ అ ప్రాపర్ కన్సెన్సస్. ప్రతి సమస్యకు ఒక నిర్మాణాత్మకమైనటువంటి రీతి లోపల చర్చించడం ద్వారా ఏ సమస్య అయినా కూడా సాల్వ్ అవుతుంది. కాబట్టి సో చర్చలకు పిలవండి, వీరి సమస్యలు వినండి. విన్న తర్వాత ఆ కమిటీ తీసుకున్నటువంటి నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో 6 డిమాండ్స్ వీరు మన ముందు పెట్టడం జరిగింది. సో ఈ 6 డిమాండ్స్ పూర్తి స్థాయి లోపల నెరవేరాలి అంటే ఎలాంటి ఫీజిబిలిటీస్ ఉన్నాయి అనేది వర్కౌట్ చేయండి దయచేసి వీరి యొక్క. ఎందుకంటే పెద్దమందడి మండల వెల్దూర్తుబ్ గ్రామంలో లీడర్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో భారతీయ గణిత మేధావి శ్రీనివాస రామానుజన్ జన్మదినాన్ని పురస్కరించుకొని పాఠశాల గణిత దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. గణిత దినోత్సవం పురస్కరించుకొని సోమవారం నాడు వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు తయారు చేసిన వివిధ గణిత బోధనా పరికరాలతో మేళ నిర్వహించారు. అదేవిధంగా విద్యార్థులు గతంలో వివిధ అంశాలు ప్రతిభ కనపరిచారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు మాట్లాడుతూ భారతదేశానికి గణితంలో సుదీర్ఘమైన ప్రస్థానం ఉందని, దీన్ని మనం ప్రోత్సహించాలని అన్నారు. రామానుజన్ గణితంలో చేసిన కృషి గురించి నేటి తరానికి అవగాహన కల్పించడమే కాకుండా మన దేశంలో గణిత శాస్త్ర అధ్యయనానికి అదనపు ప్రోత్సాహం అందించాలని సూచించారు. 12 సంవత్సరాల వయసులోనే గణితంలో రామానుజన్ మంచి గుర్తింపు పొందారని అన్నారు. ఈ కార్యక్రమంలో కరెస్పాండెంట్ డి విష్ణువర్ధన్ సాగర్, ప్రధానోపాధ్యాయులు వెంకటేష్, ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు, తల్లిదండ్రులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. Good morning all of you. Good morning sir. This is Leader School, correspondent of Leader School. ఈరోజు మ్యాథమెటిక్స్ డే అంటే శ్రీనివాస రామానుజన్ జయంతి సందర్భంగా మన లీడర్ స్కూల్లో చాలా మంచి కార్యక్రమం చేశాము. గణిత శాస్త్ర దినోత్సవం అంటే గణిత శాస్త్రం అంటే కేవలం చదువు ఒకటే కాకుండా గణితం గురించి, గణితం అంటే అడిషన్స్ కానీ, సబ్ట్రాక్షన్స్ కానీ, మల్టిప్లికేషన్స్ కానీ, అబాకస్ కానీ, తర్వాత టైం కానీ, ఇట్లాంటి 3D షేప్స్ కానీ చాలా మంచి వీడియోస్ అన్నమాట. ఈరోజు మనము యాన్యువల్ డే లాగా సెలబ్రేషన్ చేసుకున్నాం అన్నమాట. ఇట్లాంటి కార్యక్రమం అద్భుతంగా చేసుకున్నందుకు నిజంగా నాకు చాలా హ్యాపీగా ఉంది. ఇది టైం అన్నమాట. టైం అంటే ఇప్పుడు మనకు టైం ఎంత అయిందని మనం చెప్తుంటాం అన్నమాట. అదే కాకుండా ఈ టైంలో మనకు మినిట్స్ కానీ, అవర్స్ కానీ, సెకండ్స్ కానీ, తర్వాత ఇక్కడ ఈ 24 అవర్స్ మన క్లాక్ ఎట్లా కనిపిస్తుంది అంటే 12 అవర్స్ మాత్రమే కనిపిస్తుంది. మరి మనకు రైల్వే స్టేషన్లో మనకు 24 అవర్స్ కనిపిస్తుంది అనమాట క్లాక్ అనేది. ఈ విధంగా 12 అవర్స్ చేయడం కానీ, 24 అవర్స్ చేయడం కానీ, 1 అంటే 5 మినిట్స్, 2 అంటే 10 మినిట్స్, 3 అంటే 15 మినిట్స్, 4 అంటే 20 మినిట్స్, ఈ విధంగా క్లాక్ డిజైన్ చేయడం జరిగింది. ఈ విధంగా ప్రాక్టికలిటీ ద్వారా చేయడం ద్వారా మనకు పిల్లలకు అద్భుతంగా చదువు వస్తుందని నేను అనుకుంటున్నా. మా పిల్లలు చాలా మంచిగా డిజైన్ చేసేసారు, ఇంకా మంచి యాక్టివిటీస్ కూడా చేసేసారు. థ్యాంక్ యూ. నేషనల్ హైవే నుండి ముమ్మిడి వరపాడు మీదుగా వెళ్లే రోడ్డు మరమ్మతులను కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు, రాష్ట్ర తెలుగు రైతు ప్రధాన కార్యదర్శి ఆకుల రామకృష్ణ పరిశీలించారు. సంక్రాంతి పండుగ నాటికి గుంతలు లేని రోడ్లు చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం కృషి చేస్తుందని ఎమ్మెల్యే తెలిపారు. నియోజకవర్గంలో చేపట్టిన రోడ్ల మరమ్మతుల పనులన్నీ పూర్తి చేసి సౌకర్యవంతమైన ప్రయాణాన్ని ప్రజలకు అందుబాటులో తీసుకువస్తామని సత్యానందరావు అన్నారు.
విద్య, వైద్య, సామాజిక సేవా రంగాల్లో కృషి చేసిన వ్యక్తులు, సంస్థలను అవార్డులతో సత్కరించుకోవటం మన సాంప్రదాయమని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అన్నారు. హైదరాబాద్ తాజ్ డెక్కన్లో ఆసియా టుడే సంస్థ నిర్వహించిన ప్రైడ్ ఆఫ్ నేషన్ అవార్డ్స్ 2024 ప్రధానోత్సవంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. భారతీయ సమాజంలో అసాధారణ విజయాలను సాధించిన వ్యక్తులను సన్మానించుకునే అవకాశం లభించడం సంతోషంగా ఉందని ఆసియా టుడే సీఈఓ పీకే చౌదరి అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీలు డాక్టర్ కె లక్ష్మణ్, ఈటెల రాజేందర్, మాధవనేని రాఘవనందన్ రావు తదితరులు పాల్గొన్నారు. Honorable Governor Vishnudev Verma ji, Honorable Parliament Member Rajya Sabha Lakshman ji, my colleague Lok Sabha Parliament Member Raghuనందన్ Rao ji, Pradeep Chaudhary ji, అవార్డ్స్ పొందినటువంటి మీ అందరికి కూడా శుభాకాంక్షలు. మీకు అందరికీ తెలుగు కూడా వస్తుందని అనుకుంటా ఉన్నా, ఎందుకంటే తెలుగు వాళ్ళం కాబట్టి. ప్రదీప్ చౌదరి పోయినసారి కూడా నేను వచ్చిన ఈ అవార్డ్స్ ఫంక్షన్కి. డాక్టర్స్గా, ఐటీ కంపెనీ నడిపేటువంటి సీఈఓలుగా. नमस्कार. डॉक्टर के लक्ष्मण, ऑनरेबल मेंबर ऑफ पार्लियामेंट राज्य सभा, श्री इटाला राजेंद्र, ऑनरेबल मेंबर ऑफ पार्लियामेंट लोक सभा, श्री माधवेनी रघुनंदन राव, ऑनरेबल मेंबर ऑफ पार्लियामेंट मेदक लोक सभा, श्री प्रदीप चौधरी, प्रेसिडेंट एशिया टुडे मीडिया, distinguished guests, ladies and gentlemen, I am delighted to stand. ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గ కేంద్ర తహసీల్దార్ కార్యాలయం ఆవరణలో రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన ఇందిరమ్మ ఇండ్ల నమూనా భవనానికి ఎమ్మెల్యే మాలోత్ రామదాస్ నాయక్ శంకుస్థాపన చేశారు. మొన్న భూభారతి బిల్లు పెట్టేటప్పుడు రెవెన్యూ శాఖ మంత్రి గారు నేను పక్కనే ఉన్న హౌస్ వాళ్ళు గోల్ చేస్తూ ఉంటాను. ఆయన బిల్లు పాస్ అయ్యేటానికి కళ్ళకి నీళ్ళు కన్నాయి. ఆయనే చెప్పిన ఆనందంతో నా భాషలు వస్తున్నాయి. నాకు కూడా ఏంటంటే ఈరోజు ఇందిరమ్మ ఇల్లు పేదల ఆస్తి, ప్రతి పేదవాడు కోరుకునే ఆస్తి ఇది. సరే 10 మందికి ఇస్తామా, 100 మందికి ఇస్తామా, 50 మందికి ఇస్తామా అనే తర్వాత అయినప్పటికీ ధైర్యంతో, ప్రేమతో రేవంత్ రెడ్డి గారు, భట్టి విక్రమార్క గారు, శ్రీనివాస్ రెడ్డి గారు, తుమ్మల నాగేశ్వరరావు గారు, రేణుకా చౌదరి గారు, మన ఎంపీ రఘురామ్ రెడ్డి గారు, స్థానిక నాయకత్వం అంతా కూడా, చైర్మన్ గారు సీతారాములు గారు, నర్సిరెడ్డి గారు, రాజన్న. ఖమ్మం జిల్లా తల్లాడ మండల కేంద్రంలో ఒంటరి మహిళకు ప్రైవేట్ బ్యాంకులో 2 లక్షల రూపాయల రుణం ఇప్పిస్తానని ప్రభుత్వం ఇచ్చిన ఇందిరమ్మ ఇంటిపై 20 లక్షల రుణం తీసుకుని బైక్ మెకానిక్ గురవయ్య మోసం చేశారు. ప్రైవేట్ బ్యాంకులో తీసుకున్న 20 లక్షల నగదును ఇతరుల ఖాతాలకు మళ్లించి మెకానిక్ గుంజా గురవయ్య సొమ్ము చేసుకున్నాడు. తీసుకున్న నగదును నెలవారీ కిస్తీలు చెల్లించకపోవడంతో సోలా బ్యాంక్ ఫైనాన్స్ ఏజెంట్లు ఇంటికి తాళాలు వేశారు. గురవయ్య మాటలకు మోసపోయానని బోరున విలపిస్తున్న ఒంటరి మహిళ బజారు మంగతాయి తనకు న్యాయం చేయాలని తల్లాడ పోలీస్ స్టేషన్లో బాధితురాలు మంగతాయి ఫిర్యాదు చేశారు. నమస్తే సార్, నా పేరు బజారు మంగతాయి, తల్లాడ గ్రామం. చిన్న టీ కొట్టు పెడుతూ జీవిస్తున్నాను సార్. నాకు 2 చనిపోయారు, నాకు పిల్లలు లేరు. టీ కొట్టు పెట్టుకొని జీవనం సాగిస్తూ ఉన్నాను. ఇందిరమ్మ ఇల్లు కట్టించుకున్నాను సార్. నాకు 2 లక్షలు లోన్ ఇప్పించమన్నందుకు గుంజి గురవయ్య అనే అతను నాతో 8 సంవత్సరాల నుంచి పరిచయం పెంచుకొని నాకు లోన్ కావాలి అంటే నేను ఇప్పిస్తాను అని చెప్పి ఇంటి రిజిస్ట్రేషన్ చేసిన కాగితాలు తీసుకెళ్లి రిజిస్ట్రేషన్ ఆఫీసులో దొంగతనంగా సంతకాలు పెట్టించుకొని దాని మీద చోళా బ్యాంకులో లోన్ 20 లక్షలు లోన్ పెట్టి లోన్ కట్టించుకొని ఇప్పుడు నాకు రూపాయి కూడా ఇవ్వలేదు సార్. నేను రూపాయి కూడా ఈమెకు 2 లక్షల రూపాయలు లోన్ ఇప్పిస్తానని చెప్పి ఒక టీ స్టాల్ పెట్టుకున్నాం. ఒంటరి మహిళ ఇక్కడ టీ స్టాల్ కాడికి వెళ్ళేసి నీకు లోన్ ఇప్పిస్తాను, ఎక్స్చేంజ్ చేసుకుని కానీ నేను చెప్పిన విధంగా ఆమె నమ్మి పాపం మాయమాటలు నమ్మేసి కల్లూరు సబ్ రిజిస్ట్రార్ కాడికి వెళ్తే వాళ్ళు ఏం చేశారంటే సబ్ రిజిస్ట్రార్ గారు కొండలరావు అని గురవయ్య అనే అతను సోలమండలోళ్ళు వీళ్ళు 20 లక్షల రూపాయల లోను నీకు ఇచ్చాను అని చెప్పేసి ఇందిరమ్మ ఇల్లు ప్లస్ 20 లక్షల రూపాయల లోన్ ఇచ్చానని చెప్పేసి 2020లోనే ఒక అగ్రిమెంట్ డ్రాన్ చేసి దాంట్లో పూర్తి అమౌంట్ ముట్టినాయని చెప్పేసి దాన్ని రాశారు. తర్వాత 2021లో జనవరి 5వ తారీఖు నాడు ఈ సోలమండలోళ్ళు, ఈ గురవయ్య, సబ్ రిజిస్ట్రారు వీళ్ళంతా కుమ్మక్కయ్యి కొలివిడయ్యి అదే రోజు 3 గంటల 10 నిమిషాలకి రిజిస్ట్రేషన్ అయితే
ఏమతో సంతకం పెట్టించుకొని తర్వాత 3-4-11 నిమిషాలకి సోలమండలోళ్ళకి టైటీ చేసి పడేసి ఎమ్మటే రిజిస్ట్రేషన్ వాళ్ళకి మార్కేజ్ చేయడం జరిగిన తర్వాత ఇది వాళ్ళు నోటీసు పంపించారు. అదర్ సైడ్ ఏమో థర్డ్ పార్టీ అనే ఆమెకి నోటీసు పంపించిన తర్వాత నాకు ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గ కేంద్రంలో సెమీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాలోత్ రామదాస్ నాయక్ కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఇప్పటికే లేట్ అయింది, దయచేసి అందరూ కూడా కూర్చోండి. రంగన్న నర్సిరెడ్డి గారు, శేఖర్ గారు, హుసేన్ అన్న, కమిషనర్ గారు, దేశంలో ఉన్న పోలీస్ సిబ్బంది గారి కొరకు అందరి కొరకు ఒకసారి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. సకల ఆశీర్వాదములకు కారణభూతుడు వేద తండ్రి, ఎక్కువ మా ఎమ్మెల్యే గారిని నాయనా నీకు స్తోత్రములు. మా మధ్యలోనికి క్షేమంగా మా పెద్దలను, మా నాయకులను, మా గ్రామ నాయకులందరినీ తీసుకొచ్చి ఆశీర్వదిస్తున్నందుకు శ్రీ శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం నందు ధనుర్మాస కార్యక్రమాలు, వైకుంఠ ఏకాదశి ఉత్తర ద్వార దర్శనానికి ప్రత్యేక ఏర్పాట్లు, భోగి రోజున శ్రీ గోదా రంగనాథుల దివ్య కళ్యాణ మహోత్సవం నిర్వహిస్తున్నట్లు దేవస్థాన ప్రధాన అర్చకులు దుంబాల శ్రీ ధరాచార్యులు గారు, ఆలయ ట్రస్టీ కోట పద్మావతి వరప్రసాద్ గారు తెలియజేశారు. నమో వెంకటేశాయ. మన కోడూరు గ్రామంలో వేంచేసినటువంటి శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో ఈ నెల 16వ తారీఖు నుంచి 29వ వార్షికోత్సవ ధనుర్మాస మహోత్సవాలు ప్రారంభమైనాయి. ఈ నెల రోజులు కూడా తెల్లవారుజామునే 5 గంటలకి అమ్మవారికి ధనుర్మాస వ్రతకల్పంలో భాగంగా విశేషమైనటువంటి పూజా కార్యక్రమాలు జరుగుతాయి. అలాగే జనవరి 2025 10వ తారీఖున వైకుంఠ ఏకాదశి మహోత్సవం అత్యంత వైభవంగా జరుగుతుంది. తెల్లవారుజామున 4 గంటలకి స్వామివారి యొక్క ఉత్తర ద్వారం తెరవబడుతుంది. అలాగే జనవరి 13వ తారీఖున భోగి పండుగ సందర్భంగా సాయంకాలం 7 గంటలకి శ్రీ గోదా రంగనాథుడి కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా జరుగుతుంది. కాబట్టి భక్తులందరూ కూడా ఈ నెల రోజు జరిగేటువంటి శ్రీ అమ్మవారి యొక్క ధనుర్మాస మహోత్సవాల్లో పాల్గొని అమ్మవారి యొక్క అనుగ్రహం పొందవలసిందిగా మనవి. జై శ్రీమన్నారాయణ, జై జై శ్రీమన్నారాయణ. ఈ ధనుర్మాస వ్రతకల్పంలో భాగంగా ప్రతిరోజు కూడా తెల్లవారుజామునే 5 గంటలకి అమ్మవారికి విశేషమైనటువంటి పూజా కార్యక్రమాలు జరుగుతాయి. అలాగే 5:30 ప్రతిరోజు కూడా తిరుప్పావై ప్రవచనం చెప్పడం జరుగుతుంది. ఇక ఈ కార్యక్రమాలన్నీ కూడా ఆలయ ట్రస్టీ కోట పద్మావతి వరప్రసాద్ గారి ఆధ్వర్యంలో జరుగుతాయి. కాబట్టి భక్తులందరూ కూడా విచ్చేసి ఈ నెల రోజులు శ్రీ గోదా అమ్మవారి యొక్క వ్రతకల్పంలో పాల్గొని అమ్మవారి యొక్క అనుగ్రహం పొందవలసిందిగా మనవి. జై శ్రీమన్నారాయణ, జై జై శ్రీమన్నారాయణ. ఓం నమో వెంకటేశాయ. మన కోడూరు గ్రామంలో వేంచేసినటువంటి శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో ఈ నెల 16 నుండి 29వ వార్షికోత్సవ ధనుర్మాస మహోత్సవాలు ప్రారంభమైనాయి. ప్రతిరోజు కూడా తెల్లవారుజామునే అమ్మవారికి 5 గంటలకి విశేషమైనటువంటి పూజా కార్యక్రమాలు జరుగుతాయి. 5:30 తిరుప్పావై ప్రవచనం చెప్పడం జరుగుతుంది. అలాగే ఈ నెల 2025 జనవరి 10వ తారీఖున వైకుంఠ ఏకాదశి పర్వదిన సందర్భంగా తెల్లవారుజామున 4 గంటలకి వైకుంఠ ద్వారం తెరవబడుతుంది. ఇక జనవరి 13వ తారీఖున భోగి పండుగ సందర్భంగా ఆ రోజు సాయంకాలం 7 గంటలకి శ్రీ గోదా రంగనాథుల కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా జరుగుతుంది. ఈ కార్యక్రమాలన్నీ కూడా ఆలయ ట్రస్టీ శ్రీ కోట పద్మావతి ప్రసాద్ గారి యొక్క ఆధ్వర్యంలో జరుగుతాయి. కాబట్టి భక్తులందరూ కూడా ఈ నెల రోజులు జరిగేటువంటి అమ్మవారి యొక్క విశేషమైనటువంటి పూజా కార్యక్రమాల్లో పాల్గొని అమ్మవారి యొక్క అనుగ్రహం పొందవలసిందిగా మనవి. జై శ్రీమన్నారాయణ, జై జై శ్రీమన్నారాయణ. మెట్రో ప్రయాణికుల కోసం ఫస్ట్ అండ్ లాస్ట్ మైల్ కనెక్టివిటీ అందించడానికి L&T మెట్రో రైల్ ర్యాపిడోతో ఒప్పందం కుదుర్చుకుంది. హైదరాబాద్ మ్యారీగోల్డ్ హోటల్లో ఇరు సంస్థల ప్రతినిధులు MOU కుదుర్చుకున్నారు. ర్యాపిడో లాంటి వాహన సేవలు మహిళలకు తగు ప్రాధాన్యత కల్పించి వారికి కూడా పైలట్లుగా భాగస్వాములయ్యేలా NVS రెడ్డి కోరారు. మధ్య జరిగినట్టు ఒప్పందం ఈ సంవత్సరం గత 8 నెలలుగా 1 కోటి మంది ప్రయాణికులు ఈ ర్యాపిడో బైక్స్ మీద ప్రయాణించడం జరిగింది. అంటే హైదరాబాద్ మెట్రో ప్రయాణానికి ఫస్ట్ మైల్, లాస్ట్ మైల్
మనం ఇంటి దగ్గర నుంచి బయలుదేరి మెట్రో స్టేషన్కి వచ్చి మెట్రోలో ప్రయాణం చేసి తర్వాత మెట్రో స్టేషన్ నుండి వర్క్ ప్లేస్ కానీ ఎక్కడికైతే వెళ్తామో దానికి సంబంధించిన ఫస్ట్ మైల్ లాస్ట్ మైల్ కనెక్టివిటీ అంటాము. ఆ కనెక్టివిటీని ర్యాపిడో సంస్థ వారు చాలా ఎఫిషియెంట్గా మనకి చేస్తూ ఉన్నారు. ఇంతవరకు మనకి దాదాపుగా 57 స్టేషన్స్లో రోజు కూడా 4,80,000 నుంచి 5 లక్షల వరకు కూడా రోజు ప్రయాణం చేస్తూ ఉన్నారు. ఈ ప్రయాణికుల్లో కనీసం 1,00,000 మందికైనా మనం ఫస్ట్ మైల్ లాస్ట్ మైల్ కనెక్టివిటీ ఈ టీజీఎస్ఆర్టీసీ బస్ ద్వారా కానీ ర్యాపిడో సంస్థ ద్వారా కానీ స్విదా వల్ల కానీ ఇంకా అనేకమైనటువంటి మనకి బైక్ ఫెసిలిటీస్ ఉన్నాయి, తర్వాత ట్యాక్సీలు ఉన్నాయి, ఆటోలు ఉన్నాయి. ఇవన్నిటితో కూడా మనం ప్రయాణం అంటే సులభంగా ఉండేలా తగ్గిస్తాం. ప్లస్ ఇంకొకటి ఏంటంటే అడ్వాంటేజ్, ఆటోలో అయితే విపరీతంగా కాస్ట్ అవుతుందని చెప్పేసి వీరు 3 కిలోమీటర్ల వరకు కూడా 30 రూపాయలు వసూలు చేస్తూ ఉన్నారు. ఆ తర్వాత కూడా లిమిటెడ్గా అనమాట. సో ఆ అడ్వాంటేజ్ ఉంది. దానితో పాటుగా స్త్రీలకు ఉపయోగపడేలాగా వారికి, ఎందుకంటే బైక్ ట్యాక్సీస్ మంచి అన్ని ఫెసిలిటీస్ మనం ఇవ్వడం జరిగింది. అక్కడ మనకి సేఫ్టీ అనేది చాలా ఇంపార్టెంట్. విమెన్ రైడర్స్కి, స్త్రీలకి, మహిళా మనులకి అన్ని సౌకర్యాలు ఉండేలాగా అవసరమైతే ఏమైనా వారికి ఏమైనా సమస్య ఉంటే ఒక నంబర్ వారు ఫోన్ చేయిస్తే ఇమ్మీడియట్గా మన పోలీస్ వారు వచ్చి వారిని అదుపులో తీసుకోవడం జరుగుతుంది. ఆ స్త్రీకి రక్షణ కల్పించడం జరుగుతుంది. ఇంకా మనము ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు మనం ఇనీషియల్ లెవెల్ ఆఫ్ ప్రాస్పెరిటీలో ఉన్నాము. తర్వాత భారతదేశంలో అర్బనైజేషన్ అన్నది ఇప్పుడిప్పుడే మొదలైంది. కానీ చాలా దేశాలు మనకంటే చాలా ఎక్కువ. ఇప్పుడు మనం దాదాపుగా దేశ జనాభాలో ఒక 40% మంది మాత్రమే అర్బన్ ఏరియాస్లో, ముఖ్యంగా పట్టణాల్లో, నగరాల్లో నివసిస్తూ ఉన్నాము. కానీ మీరు అభివృద్ధి చెందిన దేశాల్లో తీసుకుంటే 80%, 90% మంది జనాభా అంతా కూడా వారు పట్టణాల్లో, నగరాల్లో ఉంటారు. అదే పరిస్థితి త్వరలోనే ఇండియన్ సిటీస్ కూడా వస్తూ ఉంటుంది. అంటే మనం వీఆర్ సిటీస్ అనే పౌడర్ కేక్ అని అర్థం చేసుకోవాలి. మనం చాలా సమస్యలు ఎదుర్కోబోతూ ఉన్నాము. ఒక విధంగా హైదరాబాద్ లాంటి మన భారతీయ నగరాలకి మంచి ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఇప్పుడు ప్రపంచం నలుమూలల నుంచి కూడా, ఎందుకంటే వారు ట్రాఫిక్ సమస్యల వల్ల కావచ్చు, లేకపోతే ఇతర సమస్యల వల్ల కావచ్చు, మన దేశానికి ఉన్నటువంటి మేధా సంపత్తి వల్ల కావచ్చు, అన్ని దేశాల నుంచి, ముఖ్యంగా అమెరికా నుంచి కానీ వారికంటే కూడా పెద్ద క్యాంపస్లు ఇప్పుడు హైదరాబాద్లోనూ, బెంగళూరులోనూ ఏర్పాటు చేసుకుంటూ ఉన్నారు. ఏ నగరం అయితే భవిష్యత్తులో వాటి యొక్క ఈ రవాణా వ్యవస్థని సరిదిద్దుకోగలుగుతుందో, ట్రాఫిక్ సమస్యలు పరిష్కరించుకోగలుగుతుందో, ఏ నగరం అయితే పొల్యూషన్ లెవెల్స్ని తగ్గించుకోగలుగుతుందో, కార్బన్ ఫుట్ ప్రింట్ని తగ్గించుకోగలుగుతుంది, ఆ నగరాలు గొప్ప నగరాలుగా అభివృద్ధి చెందుతాయి. ఈ రోజున హైదరాబాద్లో దాదాపు 1,50,00,000 మంది జనాభా మొత్తం గ్రేటర్ హైదరాబాద్ తీసుకుంటే ఉన్నారు. ఇది వచ్చే 3 దశాబ్దాల్లో, వచ్చే 30 సంవత్సరాల్లో దాదాపు 3 కోట్ల జనాభా అయ్యేటువంటి ఛాన్స్ ఉంది. ఎందుకంటే హైదరాబాద్ అనేటువంటి, తెలంగాణ అనేటువంటి గాడ్ గిఫ్టెడ్ సిటీ, గాడ్ గిఫ్టెడ్ స్టేట్, ఇటువంటి చాలా అరుదుగా ఉంటాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండల కమిటీ ఆధ్వర్యంలో సిపిఎం పార్టీ మండల కార్యదర్శి బత్తుల వెంకటేశ్వర్లు మాట్లాడుతూ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అంబేద్కర్ పై పార్లమెంట్లో చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ బూర్గంపాడు మండల కేంద్రంలో దిష్టిబొమ్మను దహనం చేశారు. అంబేద్కర్ రాజ్యాంగంలో అన్ని జాతులకు సమానత్వం ఉండాలని, ప్రతి పౌరులకి హక్కు కల్పిస్తూ రాసిన రాజ్యాంగం అంబేద్కర్ని అవమానించడం చాలా దారుణమని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల కమిటీ సభ్యులు పాపినేని సరోజన, పాండవులు రామనాథం మరియు ఎస్కే అభిద, బయ్య రాము, మాజీ జెడ్పీటీసీ భూపాల్, నరసింహరావు, పాపారావు, శ్రీను, వెంకయ్య తదితరులు పాల్గొన్నారు. డిమాండ్ చేస్తున్నాం. రాము, సిపిఎం పార్టీ మండల కమిటీ నుంచి మాట్లాడుతున్నాం. అమిత్ షా పార్లమెంట్లో అంబేద్కర్ పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసిన విషయం అందరికీ తెలిసిందే. ఆయన ఒక రకంగా అవమానిస్తూ మాట్లాడాడు. ఈరోజు కేవలం అది అనుకోకుండా క్యాజువల్గా జరిగిందంటే కాదు, ఉద్దేశపూర్వకంగానే వాళ్ళు మాట్లాడాడు. ఎందుకంటే ఆ తర్వాత మోడీ గారు కూడా దాన్ని సమర్థిస్తూ ట్విట్టర్లో కూడా కామెంట్ పోస్ట్ చేశాడు. అంటే వాళ్ళు కేవలం కావాలని చేస్తున్నారు. అంబేద్కర్ని తక్కువ స్థాయిలోకి తీసుకురావడం కోసం వాళ్ళు ఇన్సల్ట్గా మాట్లాడారు. ప్రపంచ మేధావి, భారతదేశంలో అట్టడుగు వర్గాలకి ఆయన దిక్చూసిగా ఉన్నటువంటి అలాంటి వ్యక్తిని ఈరోజు అవమానించడం అంటే అట్టడుగు వర్గాలను అందరినీ కూడా అవమానించినట్టే. ఆయన సామాజిక న్యాయం కోసం, కుల నిర్మూలన కోసం ఆయన జీవితాంతం ఆయన పోరాటం చేశాడు. కులం వలన ఎంతో వివక్ష చూపిస్తున్న ఈ భారతదేశంలో అలాంటిది పోవాలి అని చెప్పి అతను గట్టిగా కోరుకున్నాడు. అందువల్లనే మొదటి నుంచి కూడా బీజేపీ ఆ రోజుల్లో ఉండడానికి పూర్వ రూపమైన ఆర్ఎస్ఎస్ ఆ సంఘ్ కూడా
రాష్ట్ర స్వయం సేవక్ సంఘ్ కూడా అంబేద్కర్ని వ్యతిరేకించేవాళ్ళు. ఎందుకంటే వాళ్ళు కుల నిర్మూలన జరగకూడదు, కుల వ్యవస్థ ఉండాలని కోరుకున్నారు. కానీ కుల వ్యవస్థ వల్ల ఎంత వివక్షత ఉందో ఈరోజు చూసాం. అలాంటి సామాజిక న్యాయం కోసం పోరాడిన అంబేద్కర్ని ఈ రోజున అనుచితంగా వ్యాఖ్యానించి అవమానించిన అంబేద్కర్ వెంటనే రాజీనామా చేయాలి అని సిపిఎం పార్టీ తరఫు నుంచి డిమాండ్ చేస్తూ ఉన్నాం. సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో గురుగుంపాడు మండల కేంద్రంలో అమిత్ షా గారి దిచ్చు బొమ్మని తగలబెట్టడం జరిగింది. ఎందుకంటే పార్లమెంటులో అంబేద్కర్ పైన తన నోటుకు వచ్చినట్టుగా దురుసుగా మాట్లాడి పార్లమెంటులో అవమానం చేసినందుకు నిరసనగా ఇవాళ సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో దిష్టి బొమ్మను తగలబెట్టడం జరిగింది. ఇవాళ అంబేద్కర్ రాజ్యాంగాన్ని రాసిన యొక్క చరిత్ర కలిగిన అంబేద్కర్నే ఆయన అవమానం చేయడం అనేది చాలా దారుణం. అందుకోసం ఈ రోజున పార్లమెంట్లో మోడీ గారు కానీ అట్లనే అమిత్ షా కానీ ఇతర పార్లమెంట్ సభ్యులు పార్లమెంట్లో ఉండాలంటే ఇలా రాజ్యాంగంలో పొందుపరిచిన ఏదైతే ఉందో దాని ఫలితంగానే ఇవాళ ఫలాలు అనుభవిస్తున్నారు మోడీ కానీ అమిత్ షా కానీ. ఇవాళ కులాలకి మతాలకి ఇవాళ ధీటుగా అందరికీ సమానమైన హక్కు కల్పించాలనే దాని మీద అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని కూడా ఇవాళ మరి చిన్నగా దాన్ని రద్దు చేయాలనే దాని మీద తన యొక్క ప్రయోజనాలు ఏదైతే ఉందో దాన్నే తీసుకురావాలని చూస్తున్న అంబేద్కర్ని మరి రాసిన రాజ్యాంగాన్ని రద్దు చేయాలని చూస్తున్న కుట్ర పన్నుతున్న మోడీ ప్రభుత్వం అట్లనే ఎన్డీఏ ప్రభుత్వం. అందుకోసం ఇవాళ కులాలకు అతీతంగా బీసీలకి, ఎస్టీలకి, మైనార్టీలకి అందరికి కూడా రాజ్యాంగంలో కల్పించినాక మా గొప్ప మరి మేధావి అంబేద్కర్ అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అందుకోసం ఇలాంటి అమిత్ షాని చేసిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలి, పార్లమెంట్లో ఆయన బర్తరఫ్ చేయాలి. ఇలాంటి యొక్క మరి గుండాయిజంగా మాట్లాడుతున్న మంత్రి కూడా మరి ఇవాళ హోంమంత్రి ఇవాళ ఆ రకంగా మాకంటే మించిన వాళ్ళు ఎవరు లేరు, ఇవాళ రాజ్యాంగం మేమే సృష్టిత్వం అనేది చేస్తున్నారు. అందుకోసం ఇవాళ మనుధర్మ శాస్త్రాన్ని తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నారు మోడీ ప్రభుత్వం. మనుధర్మ శాస్త్రం తీసుకొస్తే ఇవాళ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వాళ్ళందరూ కూడా బానిసత్వం పోయే పరిస్థితి. రాజ్యాంగాన్ని కూడా మరి కాపాడుకోవాల్సిన బాధ్యత ఈ యొక్క దేశంలో సామాన్య పౌరులపైన, ఇతర రాజకీయ పార్టీలపైన, అదే రకంగా ప్రజా సంఘాలపైన అందరిపైన కూడా రాజ్యాంగాన్ని కాపాడుకునే దాని మీద బాధ్యత అందరిపైన ఉంది. ఇలాంటి వ్యాఖ్యలు చేసిన మరి అమిత్ షాని అంటే. బులెటిన్ ముగించే ముందు మరొకసారి హెడ్లైన్స్ చూద్దాం. ఆదిలాబాద్లో 14వ రోజుకు చేరుకున్న సమగ్ర శిక్ష ఉద్యోగుల నిరావధిక సమ్మె. సంఘీభావం తెలిపిన పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి డాక్టర్ ప్రసన్న హరికృష్ణ. వెల్దుర్తి గ్రామంలో లీడర్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో ఘనంగా గణిత దినోత్సవ వేడుకలు. ఆకట్టుకున్న విద్యార్థులు తయారు చేసిన వివిధ గణిత బోధనా పరికరాలు. ముమ్మిడి వరప్పాడు మీదుగా వెళ్లే రోడ్డు మరమ్మతులను పరిశీలించిన కొత్తపేట ఎమ్మెల్యే. గుంతలు లేని రోడ్లు చేయటమే లక్ష్యంగా ప్రభుత్వం కృషి చేస్తుందన్న బండారు సత్యానందరావు. హైదరాబాద్ తాజ్ డెక్కన్లో ఆసియా టుడే సంస్థ నిర్వహించిన ప్రైడ్ ఆఫ్ నేషన్ అవార్డ్స్ 2024 ప్రధానోత్సవం. ముఖ్య అతిథిగా హాజరై గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్.